subscribe. అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఈరోజు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయం గురించి మరియు బీజేపీ ప్రభుత్వ 10 సంవత్సరాల వైఫల్యం గురించి నిరసన తెలియజేస్తూ గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు, మాజీ ప్రభుత్వ విప్, అలాగే చొప్పదండి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మల్లా శ్రీనివాస్ గారు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్ గారు, తదితర మండల పార్టీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, తదితర నాయకులు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ గారు, తదితర నాయకులు, కార్యకర్తలు, కరీంనగర్ మాజీ కార్పొరేటర్లు, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్లనే ఛానల్ అభివృద్ధి దోహదపడుతుందని చెప్పి, మీ సబ్స్క్రైబ్ దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి. ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వైఫల్యాల పైన రాబో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించేంత వరకు విస్మరించకుండా ఉండాలని చెప్పని మరి ప్రజలకు పిలుపుతో పాటు కార్యకర్తలు కూడా చైతన్యపరచడానికి బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పెద్దల పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈరోజు మనం ఒక దీక్షా కార్యక్రమాన్ని భాజపా వైఫల్యంపై చేస్తా ఉన్నాం. ఇప్పుడే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసన పెద్దలు కవంపల్లి సత్యనారాయణ గారు అన్ని అంశాలను కూడా సందర్భాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరున మరి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఇటీవలనే పార్టీలో చేరినటువంటి అన్న సత్యనారాయణ గౌడ్ గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన మన అభ్యర్థి ప్రణవ్ గారు, పద్మాకర్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజన్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు, పొంగయ్య గారు, ఇంకా చాలా మంది మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నరేందర్ రెడ్డి గారు సిటీ అధ్యక్షులు, ఇక్కడ కూర్చుంటే లేదా నరేందర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది మిత్రులు పేరున కరీంనగర్ లోక్సభ పరిధిలో వచ్చేటువంటి
బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పిసిసి సభ్యులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో మన ప్రభుత్వం రావడానికి కృషి సల్పినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని సందర్భంగా తెలియజేస్తూ, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూ పేదల ప్రక్షాళన నిలబడ్డటువంటి సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత నియంతృత్వ పోగొలతో ఆయన పరిపాలిస్తున్న తీరును కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా నియంతృత్వ పరిపాలన గావింపజేసినటువంటి కేసీఆర్ సర్కారుకు ఏ విధంగా అయితే ప్రజలు తిరస్కారం అందించి కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం కల్పించారో, దేశవ్యాప్తంగా కూడా అదే మూడు కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలకు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎన్నికల్లో ఇండియా కూటమికి అవకాశం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్న తరుణంలో మన ప్రాంతంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో కూడా మనమంతా ప్రజలకు 10 సంవత్సరాల భాజపా వైఫల్యాలను ఎత్తి చూపుతూ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి ఎవరైనా ఈరోజు ప్రకటించిన ఆ అభ్యర్థిని గెలిపించిన ధ్యేయంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 4000 కిలోమీటర్ల పైచిలుకు మన రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర, ఆ తదుపరి మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 6000 కిలోమీటర్ల పాదయాత్ర కలిపి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర వేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజలకు అన్యాయాన్ని ఎలుగెత్తి చెబుతూ చూపుతూ వారి ప్రయాణం మండు టెండల్లో మంచు కొండల్లో భారీ వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఆగకుండా మన తెలంగాణలో కూడా 22 రోజుల వారి పాదయాత్ర నడిచింది. పెద్దలు పొన్నం ప్రభాకర్తో పాటు వేదిక మీద నేతలందరం కూడా వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేసినాం. ఆ తదుపరి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు. అదేవిధంగా ఈ పాదయాత్ర ఫలితం ఇండియా కూటమి అధికారులు రావడం ఖాయమని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా కరీంనగర్ లోక్సభను గెలిపించుకోవడం ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన మాట ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యం ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాల్లో ఈరోజు వైఫల్యం చెంది మనం ప్రజలకు చెప్పాలి. బాగా గుర్తు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే పేదలందరూ కూడా జీరో ఖాతాలు, జన్ ధన్ ఖాతాలు తెరవండి, వెంటనే ధన్ మీకు 14,02,000 రూపాయలు పేదల ఖాతాలు వేస్తారు అన్నాడు. వచ్చినవా ఈరోజు మనం గ్రామాల్లో అడగాల్సిన అవసరం ఉంది. జన్ ధన్ ఖాతాలో ధనాధన్ ఈ 15 లక్షల రూపాయలు ఏ ఒక్క పేదవాడు కూడా ఖాతాలు పడలేదు. ఇది వైఫల్యాన్ని మన ప్రజలలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏటా 2 కోట్ల పేదల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇక్కడ కదా కేసీఆర్ ఇంటికో ఉద్యోగం చెప్పండి గెలుపొందిన విధంగానే దేశవ్యాప్తంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 10 ఏళ్ళు అవుతుంది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. లెక్క చూస్తే 7 కోట్ల ఉద్యోగాలు కూడా రాని సందర్భం, ఇంకా 13 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని భారతీయ జనతా పార్టీ సర్కార్ కావాలని చెప్పని ఈరోజు మన ప్రజలలో బాగా చెప్పాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర 2014లో ఎంతుందో ప్రస్తుతం కూడా అంతే ఉంది. దానికంటే $10 తగ్గినటువంటి పరిస్థితులలో ఆ రోజు మనం 60 రూపాయల పైచలకు పెట్రోల్ డీజిల్ ఇస్తే ఈరోజు 100 రూపాయలు దాటించిన సందర్భం. ఈరోజు మన వైఫల్యమా కాదా ఆలోచన చేయవలసిందిగా ప్రజలు మనం విన్నవించాల్సిన అవసరం ఉంది. ఇంచుమించు స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 నుంచి 60 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు పనిచేస్తూ ఈ దేశంలో అనేక బహుళార్థక ప్రాజెక్టులు, అనేక ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి 55 లక్షల కోట్ల అప్పుతో నడిపిస్తే 10 ఏళ్లలో ఈయన 1,00,000 కోట్లు అదనంగా అప్పు తీసుకొని వచ్చి ఏం చేసింది అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా రాలే, ఈరోజు కొత్త పరిశ్రమ రాలే. ఆనాడు మనం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తుండ్రు, ఆ రోజు మనం తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పరం చేస్తుండ్రు, ఆ రోజు తీసుకొచ్చిన మన నెవీలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుండ్రు. తెలంగాణలో ఒక జాతీయ హోదా కూడా ప్రాజెక్ట్ ఇవ్వని ఈ ప్రభుత్వం రావాలని చెప్పని ఈరోజు మన ప్రజలలోకి భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని చెప్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా.
నూనె 180 రూపాయలు చేసే 80 రూపాయలున్న నూనె 180 రూపాయలు చేసే ఆవాలు జీలకర్ర అలిగి ఏగుతలేరు అయ్య కూరలో చేసింది ఏందయ్యా అంటే సోషల్ మీడియా న్యూస్ పేపర్లలో ప్రచారం చేసుడు తప్ప సాధించింది ఏందని నేను అడుగుతుంది వాళ్ళ. ఏం పెరిగినాయి? నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, మరి తగ్గుమోహం పట్టింది ఏంది? స్వేచ్ఛ తగ్గింది, అన్యాయం అవుతుంది, అభివృద్ధి లేదు. ఏమన్నా మాట్లాడితే ఈడీ సిబిఐ ఉండాలి లేకపోతే బీజేపీలోనే ఉండాలని అంటున్నారు. స్వేచ్ఛ ఎక్కడ ఉంది మన భారతదేశంలో అని అడుగుతున్నా. అది కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ ఏం చేసింది అని ఒక్కసారి మనం ముందు 10 ఏళ్ల క్రితం చూసుకుంటే ఆహార భద్రత FCI తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులకు గిట్టుబాటు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మన రాష్ట్రంలో 108 సర్వీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అదే విధంగా మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరి బీజేపీలో పేపర్లలో సోషల్ మీడియాలలో ప్రచారాలు తప్ప మన గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి ఒకటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇక బండి బోర్డుకు వచ్చింది, షెడ్డుకు పోయే సమయం వచ్చింది. మా హుజరాబాద్ ఏం చేసిండ్రు? కమలాపూర్ మేజర్ జంక్షన్ ఉంది మా దగ్గర, 10 ఏళ్ళు అయింది. ఇంతవరకు అక్కడ ఒక శాసనసభలో మా ఉన్నటి వరకు బీజేపీ అతను ఉండే, ఎంపీ ఉండే, కనీసం మరి రైల్వే మినిస్టర్ వాళ్ళ కిందనే ఉన్నారు. మరి ఎందుకు చేయలేకపోతుండ్రు? అంబులెన్స్ వస్తే అర్ధగంట సేపు 40 నిమిషాలు అక్కడ ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలక్షన్లు వచ్చినాయంటే అక్కడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతారు. మరి ఎందుకు చేస్తలేరని నేను అడుగుతున్నా. అది కాకుండా చివరిగా ఏమైనా మాట్లాడితే మొన్న మా మంత్రి గారి పైన మాట్లాడతాడు. అసలు ఏమైనా పొంతనుందా? బండి సంజయ్కి మా పొన్నమన్నకి అసలు ఏమైనా పోలికున్న ఖాళీ గోటి కూడా పనికిరాడు ఇక్కడ ఉన్న మన ఎంపీ గారు. మరి హుజరాబాద్ నియోజకవర్గంలో నేను అక్కడి నుంచి వచ్చినా కూడా చెప్తున్నా, అన్నా పొన్నమన్న మీరు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు చెప్తున్నారు తప్ప బండి సంజయ్ చేసింది ఏందని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో 7 సెగ్మెంట్ల మేము మా 7 సెగ్మెంట్ల పోటీ పెట్టుకుంటున్నాం. హుజరాబాద్ నుంచి అత్యధిక ఓట్లు తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ నేను మా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు తీసుకుంటున్నాం. మరొకసారి తెలియజేస్తూ చివరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు కవంపల్లి సత్యనారాయణ గారు, వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, హుజరాబాద్ శాసనసభ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, మన ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారు, హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకటరామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, లోక్సభ నియోజకవర్గం నుంచి కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి, భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలిచోవడానికి చూపెట్టినటువంటి వ్యక్తి జయంతి. ఈ జయంతి పురస్కరించుకొని ఈ రోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా అధ్యక్షుడిగా, ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా, స్థానికంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు కేసీఆర్ ప్రాయోజిత ప్రతిపాదన చేయబడితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు. అందుకే
కాంగ్రెస్ గ్యారంటీల గురించి అమలు గురించి అడిగే ముందు 10 సంవత్సరాలుగా అధికారంలో ఇవ్వాల కూడా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. మీరు అధికారంలో ఉన్నట్టు 10 సంవత్సరాలైంది. మీ అమలు కాని హామీలేందో ఆ హామీలన్నీ కూడా ఇలా తెలంగాణ ప్రజలకు తెలవాలని ఇలా ఈ దీక్ష చేస్తా ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. అడుగుతా ఉన్నాం, ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఖాతాలో 15 లక్షలు పడతాయి, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఎవరి ఖాతాలలో పడ్డాయా? ఈరోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. ఎవరికైనా పెన్షన్ ఇస్తా ఉన్నారా? పోగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలను తెచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులంతా రోడ్డెక్కి దీక్ష చేసి 1000 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి ఈ స్థానిక తెలంగాణ నాయకులు ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల అంశం మీద మాట్లాడుతారని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా అని ఇలా ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆనాటి ప్రధానులు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇలా దారాదత్తం అదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అని అడుగుతా ఉన్నారు. ఎంతసేపు మతపరంగా ఇలా నిజంగా మీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశానికి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణ విభజన హామీలు అమలు చేసినట్టయితే, ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడకపోయినట్టుంటే మీరు అడగండి. నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో తెలియలేదంటే ఫైర్ అయిన బండి సంజయ్. తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలియలేదంటే ఆడు వెధవతో సమానమే. కానీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన నరేంద్ర మోడీ మీద నువ్వు ఏం మాట్లాడలేదు, ఎందుకు వెధవా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీకు బాధ్యత లేదా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటుంది? ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ల కొరకు రియాక్ట్ అవుతున్నావు కదా. తెలంగాణ ఏర్పాటు విధానాన్ని అవమానపడుతుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూములు ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఉపాధి హామీ ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా వచ్చేది ఇస్తుకోవచ్చు. 29వ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో అత్యంతమైనటువంటి చిన్న రాష్ట్రం అంటే వయసులో 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమి ఇచ్చినారో అని అడుగుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయలే. ఆనాడు 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు ఆర్డినెన్స్ ద్వారా గుంజుకపోయినరు. ఇలా తెలంగాణకు ఏదైనా ప్రత్యేకంగా ఉద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమ తెలియదు, విద్యారంగ అభివృద్ధానికి ఒక విద్యా సంస్థ తెలియ, వైద్య అభివృద్ధికి సంబంధించి ఒక వైద్య సంస్థ తీసుకురాలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న వడ్లు కొనాలంటే కేంద్రము రాష్ట్రం మధ్యలో దోపుచ నడిచింది. రాష్ట్రము కేంద్రం మధ్యలో ఆడుకున్నటువంటి పరిస్థితి నడిచింది. అది వస్త్ర పరిశ్రమ గురించి చెప్తా ఉన్నారు. ఇలా 12% జిఎస్టీ చేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇలా ఎస్ఐడిపి కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇవాళ ₹1 కూడా నిధులు తీసుకురాలి. సిరిసిల్లకు ప్రత్యక్ష నిదర్శనాలు, రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. అంతేకాదు ఇంత ముందుగా మా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బాగా హిందుత్వం గురించి మాట్లాడి ఆనాడు పొరపాటున కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసినా అని చెప్పి నాకంటే పెద్ద హిందుగాడు ఎవడు పొందుగాడంటే ఎన్నికల నినాదం చేసుకొని గెలిచిన నీవు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నా
దయచేసి ఆనాడు హిందుగాలు పొందుగాలు ఎట్లా గెలిచిండో ఇవాళ తల్లి ప్రస్తావన తెచ్చి ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఇవాళ ఎవరికైనా తల్లి ఆ తల్లి గురించి మాట్లాడిన వ్యక్తి సమాధి కావాల్సిందే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అరే ఎంత నీచమైనటువంటి రాజకీయమైన విధానాలు అవలంబిస్తా ఉన్నారు. ఇవాళ నీకు కనీస అవగాహన లేకుండా రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిని, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు. రా అక్షింతల పేరు నిధులో ఉపాధి హామీ ఎంపీ నిధులో కాదు, కేంద్రం నుంచి ఏమైనా ఈ ప్రజలకు ఉపయోగపడి చిరస్థాయిగా ఉపయోగించగలిగే కేంద్రీయ విద్యాలయమా, తిరుపతికి రైలా, పాస్పోర్ట్ కార్యాలయమా, మోడల్ స్కూల్సా, కేంద్రీయ కస్తూరిబా పాఠశాలల, టూరిజం ప్రాజెక్టుల ఏం తీసుకొచ్చు చర్చకు రా. ఊకే పోయి అక్షింతలు ముట్టినాయా, ఉపాధి హామీ పని వచ్చిందా, ఎవరో చెప్తారు పెద్ద పెద్ద పుస్తకాలు కొట్టినామని. బాత్రూమ్ పేరు ఓనర్తో సహా పుస్తకాలు కొట్టించున్నారు. మీరు ఏదైనా 10 పనులు ప్రయోజనం ఆ నేషనల్ హైవే గురించి చెప్తారు. నేషనల్ హైవే జీవో నేను తెచ్చినా అని అనేక సందర్భాల్లో చూపెట్టినా. మేము ఇలా మధ్యలో వచ్చిన పార్లమెంట్ సభ్యుడు అలైన్మెంట్ మార్చుకొని మెడికల్ కాలేజ్ ముందుకు పోతుంది. ఏ సిట్టింగ్ ఎంపీ నువ్వు ఇది కరెక్ట్ గా జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ పోవాలంటే రామగుండ రోడ్డు ఎక్కిపోతుంటే లాలూచి పడి నువ్వు ఇవాళ రోడ్డును సరిగా మార్చలేని వ్యక్తి ఇలా అడుగుతా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవం ఉండే, కానీ ఇలా ఆ గౌరవాన్ని దించే విధంగా నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవినీతే కారణమని రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డితో సహా కూడా కూస్తా ఉన్నారు. దానికి జవాబు అంటే జవాబు చెప్పలేక ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాం. ఇలా వ్యక్తిగతమైన ఆరోపణలు అవసరం లే. ఇలాంటి దీక్ష ఒకటే, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకరంగా ఏం చేసిందో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా 2014లో 105 సీట్లు డిపాజిట్ రాలే, 2018లో 100 సీట్లకు డిపాజిట్ రాలే. వీళ్ళు పోటీ పడతారంట. రాముడి ఫోటోలు ఇయ్యాల కూడా అరే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నరేంద్ర మోడీ ప్రజల కార్యక్రమాలు చేస్తుంటే నరేంద్ర మోడీ పేరున ఓట్లాడుకుని, కానీ ఇప్పటికి కూడా రాముని కటౌట్లు పెట్టుకొని వాళ్ళ కింద ఫోటోలు పెట్టుకొని రాముని ఫోటోలు ఇంటింటికి వచ్చుకుంటా అక్షింతరించుకుంటా ఓట్లు అడుగుతున్నాయి. నరేంద్ర మోడీ ఫోటో లేకుండా మీ ప్రధానమంత్రి పరువు కింద దిగజారిపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు త్యాగాల పార్టీ. మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు, మా నాయకుడు నెహ్రూ, మా నాయకుడు గాంధీ, మా నాయకుడు రాజీవ్ గాంధీ, ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫోటోలు పెట్టి ఓట్లు అడుగుతున్నాం బరాబర్గా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దేశ ఐక్యత వరకు ప్రాణాలు అర్పించింది. మీరేం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశంలో అనేకమైన విద్వేషాలు రెచ్చగొడుతుంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా నఫరత్ జోడో మహమ్మద్ జోడో అని ప్యారెట్ చేస్తుంటే, మహమ్మద్ జోడో అంటుంటే కూడా వీళ్ళకు అర్థం వేరైతుంది. ప్రేమపూర్వకంగా ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అందరం ప్రతిజ్ఞ పూని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, రాబోయే కాలంలో ప్రజాస్వామికంగా అందరూ స్వేచ్ఛగా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలి. అందులో ఇక్కడ నుంచే ఏ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులు అవుతున్నారో ఆ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం నుంచి ఏమిచ్చింది తెలంగాణకు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ విభజన హామీలు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తాం తప్ప రాజకీయంగా విమర్శిస్తే దయచేసి ప్రజలారా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము సూటిగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ అమలుకు సంబంధించి, విభజన హామీల అమలుకు సంబంధించి
తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఎలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడాలి. ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్తా ఉన్నా. నాకు చాలా కేటీఆర్ కేసీఆర్ మాటలు చూస్తే 25,000 సహకారం అంటారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2,500 ఇచ్చిండ్రా? మేము అటువంటి డిమాండ్ చేస్తామే. కానీ కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ఇటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం కింద అనేక లక్షల వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది కేంద్రం. ఇక్కడ కూడా ఈరోజు తెలంగాణలో ప్రకృతి వైపరీత్యం ద్వారా గత వర్షాకాలం వర్షాభావం వల్ల రైతులకు ఇబ్బంది కలిగింది. కేంద్రం జోక్యం చేసుకొని ఇక్కడ రైతులను ఆదుకోవాలి. శాతనైతే కిషన్ రెడ్డి గారు రండి, మీ నాయకత్వంలో మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలిసి సహకారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీకి పనిచేసింది. నరేంద్ర మోడీది తెలంగాణ విభజన గురించి మాట్లాడిన మాటలు తప్పు. అరే తెలంగాణ రక్తం ప్రవహిస్తే ధైర్యంగా అనే ప్రయత్నం చేయండి. లేదా చాతగాని నపంసకుల్లాగా తెలంగాణ ద్రోహుల్లాగా ఇలా తెలంగాణ అమరవీరులను అవమానపరిచినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోమని చెప్పి సందర్భంగా కోరుతాను. అందుకే దయచేసి ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే 40-50 రోజులు కీలకం. ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ ఊర్లే 5 ఏళ్లు రాలే, ఎక్కడా పనిచేయలే. రైతులు అధిక తూకం పేరు దొక్కితే, పల్లాల వరకు చనిపోతే, సాగునీరుకి ఇబ్బంది వచ్చినా, ముంపు గ్రామాలకు ఇబ్బంది వచ్చినా, సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు ఇబ్బంది వచ్చినా ఎక్కడ కూడా కనీసం తన ప్రెజెన్సీ కూడా చూపెట్టాలి. ఇవాళ ఎన్నికలు రాగానే శవరాజకీయాలు, మిగతా రాజకీయ ఆరోపణలు. అయ్యా 5 ఏళ్ళు ఎక్కడ వేరావు? 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ కదా, ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి కదా, ఏం చేసినావు అడుగుతాను. కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే ఒక మెడికల్ కాలేజ్ అనేది తెచ్చేది ఉండే కదా గత 5 సంవత్సరాల నుంచి. ఏం చేసిన జిల్లాకు బండి సంజయ్కి పని చేసిండు అని చెప్పుకుని ఒక్క పని చూపెట్టు, నేను 20 పనులు చూపెడతానని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకే దయచేసి కార్యకర్తలారా, మనకి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించింది. తెలంగాణకు నిధులు ఇవ్వలే, దేశవ్యాప్తంగా అమలు చేయలే హామీలు ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ప్రచారాస్త్రాన్ని తీసుకొని ముందుకు పోవాలని వేదిక ద్వారా, ఈ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, పోరాడితే పోయేదేమిలే సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి విద్వేషాలు పోవాలని, ప్రేమ అభిమానాలు పెరగాలని ఏ విధంగా యాత్ర చేసిండో మనం కూడా ఈ జిల్లాలో అందరం కూడా దేశం, రాష్ట్రం, జిల్లా అందరం కూడా బాగుండాలని కోరుకునే విధంగా మన కార్యక్రమం ఉండాలి. దానికి వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుతూ, ఈ యొక్క వేదిక ద్వారా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరు చెప్పుకుంటున్నట్టుగా, ముఖ్యంగా బండి సంజయ్ వాళ్ళ టీం చెప్తున్నట్టుగా కిషన్ రెడ్డిని కేసీఆర్ గారిని నియమించిండ్రు అని చెప్పుకుంటారు. బండి సంజయ్ ఎందుకు తొలగించారంటే అవినీతికి పాల్పడ్డారని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ సందర్భం మాకు అవసరం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేస్తారు, మా జిల్లాలకు ఏం చేస్తారు, మా ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ముక్కు భూమికి రాసి జవాబు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మరి నడపాల్సిందిగా కోరుతూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రసాద్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎండోమెంట్ కి ఇచ్చేది. ఈనాటి ఈ దీక్షా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా సిపిఎం జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి విప్లవ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పొన్నం ప్రభాకర్ అన్న అంటే విద్యార్థి దశ నుండి అలుపెరగని పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. పార్లమెంట్ లో ఎలా కొట్లాడాలో చూసాం. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక అభివృద్ధి ప్రదాతగా ముందుకు పోతున్న సమయంలో బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్ష కూర్చున్నారు. వీరి దీక్ష విజయవంతం కావాలని చెప్పేసి సిపిఎం గా బలంగా ఆకాంక్షిస్తున్నాం. వాస్తవానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్
అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ మర్చిపోయి ఇవాళ మళ్ళీ కొత్త పిచ్చగాల్లాగా మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతా ఉన్నాడు గుర్తుంచుకోవాలి ప్రజానీకం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రైతులను మొత్తం కూడా చావులు ఆత్మహత్యల వైపు పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉత్తర భారతదేశంలో 13 నెలలుగా పోరాటం చేసి నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు ఎప్పుడు కూడా మాకు సంఖ్యాబలం ఉంది, మందబలం ఉందని చెప్పేసి అనుకున్న మోడీని మొత్తం కూడా తల దించుకునేలా ఏ సిగ్గుచ్చే పడే విధంగా ఆనాటి పోరాటం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి అనేక మంది నాయకత్వం వహించారు. ఇవాళ కార్మికులకు సంబంధించింది కూడా 44 లేబర్ కోడ్లను 4 చట్టాలుగా విభజించి ఇలా కార్మికులకు అన్యాయం చేస్తుంది. అట్లాగే విద్యార్థి యువకులకు సంబంధించింది ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ కరీంనగర్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం లేదు, సైనిక స్కూల్ లేదు. ఇవాళ శాతవాహన యూనివర్సిటీలో మొత్తం ఖాళీ పోస్టులు ఉన్నాయి. అంతేందుకు ఇవాళ కరీంనగర్ లో అనేక సమస్యలు, కరీంనగర్ పార్లమెంట్ అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలను ప్రస్తావించకుండా కేవలం ఒక మతోన్మాదంతోని, మతంతోని, కులంతోని, దేవుడి పేరుతోని రాజకీయాలు చేస్తా ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుగా పొట్టుగా ఓడించినప్పుడే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేటువంటి అవకాశం ఉంది. దళితుల బడుగు ప్రజల ఆశాల జ్యోతి అపర్ణాస్తమైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష. ఆ దీక్ష ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడానికి, వారి పైలను తెలియపరచడానికి ఈరోజు దీక్ష కార్యక్రమంలో చేపట్టిన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివారు పొన్న ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా చెర్లవాడ మన ప్రభుత్వ విపైన ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా పక్కపొంట మన మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మన హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చేసిన నరసింహారెడ్డి గారు మరియు వివిధ హోదాలలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, మండల్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు మరియు టౌన్ అధ్యక్షులు, మహిళా మనులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మరియు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే, మన ఇక్కడ జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ చేస్తున్న వైఫల్యాలు అయితే ఏంటి, లేకపోతే వారి అన్యాయాలు అయితే ఏంటి, ఈ రోజు దాదాపుగా అందరు ప్రజలు గుర్తించారు. దాన్ని గుర్తించే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. అదే విధంగా అదే ఆలోచనతోటి రాబోయే లోక్సభ ఎన్నికలలో కూడా ప్రజలందరూ ఏకగ్రీవంగా అందరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆలోచన అందరు చేయాల్సింది. పాలనపై సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారికి, ఆది శ్రీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ పాల్గొంటున్నటువంటి మిత్రులు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా 10 ఏళ్లలో జన్ ధన్ ఖాతాలు అన్నట్టు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టు జన్ మిగిలింది కానీ ధన్ లేదు, ధన్ పడేది లేదు, ఏది లేదు. మొత్తం 10 సంవత్సరాలు మోసం చేసి ఈ 10 సంవత్సరాల్లో ఎవరినన్నా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని ఎవరన్నా అడిగితే
ఒక్కటి కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య పాలన కేంద్రంలో 10 సంవత్సరాలు కొనసాగింది. ఇక్కడికి వచ్చినట్టయితే బండి సంజయ్ కుమార్ 5 సంవత్సరాలలో దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇక్కడ స్మార్ట్ సిటీ పనులు నడిస్తే మేము కాంగ్రెస్ పార్టీగా దాంట్లో నాణ్యత లోపం ఉంది, అశాస్త్రీయంగా జరుగుతా ఉంది అని చెప్పి మేము మొత్తుకొని ధర్నాలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ దానిలో భాగస్వామి అయి ఈ దొంగలు ఆ దొంగలు బీజేపీ బీఆర్ఎస్ దొంగలు పంచుకొని ఆ వాటాలు పంచుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరోజుగా మాట్లాడినటువంటి అసమర్థత ఎంపీ బండి సంజయ్ కుమార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. అదే విధంగా ఒక కరీంనగర్ కాదు, నీకు ఎక్కడికో గుండాపూర్ పోయి నేను నారాయణపూర్ నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెస్తా అని చెప్పి ఏ ఒక్కటువంటి హామీ కూడా నెరవేర్చినటువంటి దిక్కుమాలిన మరి పనికి రాని ఎంపీ ఇక్కడ 5 ఏళ్ళు కొనసాగి ఇక మొదలు పెడతాడు. ఇక ఎప్పుడైతే నామినేషన్ అయిన తర్వాత ఇక డ్రామా కంపెనీ మొదలవుతుంది. ఎక్కడ లేని డ్రామా అయితే మూర్చపోతాడు, లేకపోతే కింద పడతాడు, లేకపోతే ఇంకేమో చేస్తాడు. ఈ డ్రామా ఒక 15 రోజులు నడిపిస్తాడు. ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముండదు, ఇక ఆయనకు మూర్ఛలు రావు, కింద వాడు ఉండదు, మీద వాడు ఉండదు. ఎన్నికలప్పుడే ఇవన్నీ వస్తాయి, ఈ మూర్ఛలు వస్తాయి, ఇంకేమో వస్తుంది. ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టేయాలి, ఏ విధంగా సెంటిమెంట్ గా మరి క్యాచ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ 5 ఏళ్ళు దేవుని ఎట్లో నాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని నేను ఏ విధంగా రుజువు చేసుకునేటువంటి ఆలోచన లేదు. 5 సంవత్సరాలు అసమర్థ మంత్రిగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయాడు. అటువంటి అసమర్థ మంత్రి అసమర్థ ఎంపీ మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి చెప్తా ఉన్నాం. పార్లమెంటు సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసినటువంటి పనులలో ఒక్క పని 20 అవసరం లేదు, ఒకటే ఒక్కదాంతో పోటీ పడని చెప్తా ఉన్నాం. ఆ ఒక్క పని కూడా పోటీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దిక్కుమాలిన ఎంపీ కరీంనగర్కు ఉండడం మన కరీంనగర్ ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి చెప్తా ఉన్నాం. అటువంటి ఎంపీ మళ్ళీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. రైతు దీక్ష చేస్తా ఉన్నాడు. మన ఢిల్లీలో రబ్బర్ బుల్లెట్లతోటి రైతులను గాయపరిచి గుర్రాలతో తొక్కించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి సంబంధించినటువంటి నువ్వు ఏ విధంగా రైతుల కోసం దీక్ష చేసినావని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏ రకంగా చూసినా నీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఇదే దీక్ష ద్వారా మనం గ్రామాలలోకి మన ప్రజలలోకి వెళ్ళి ఇటువంటి దొంగ ఎంపీని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కు వీరిద్దరు తొత్తులుగా ఏ విధంగా పంచుకున్నారనేటువంటి ప్రజలకు తెలియాల్సిందిగా కోరుతూ ఆ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ధన్యవాదాలు ముగిస్తాం. పిసిసి కార్యదర్శి వైద్యులు అనిల్ కుమార్ గారిని 2 నిమిషాలు అన్న ముగింపు కార్యక్రమానికి వచ్చింది. ఇంకా మాజీ ఆరపల్లి మోహన్ అన్న ఉన్నారు. మరి సభాధ్యక్షులు నిరసన 10 సంవత్సరాల బీజేపీ వైఫల్యాలకు నిరసనగా ఇది నిరసన కండం. ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కోంపల్లి సత్తన్న గారు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది సీనన్న ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పిసిసి ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యేలు సత్యన్న గారు, ఆరపల్లి మోహనన్న గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల సీనన్న గారు, ప్రణబ్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా ప్రభాకర్ అన్నకు మద్దతుగా ఈ బీజేపీ దీక్ష కు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. అయ్యా, భారతదేశానికి స్వతంత్ర పోరాటం చేసి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు విదేశీయులు ఏ విధంగానైతే మనల్ని
అనగదొక్కి పరిపాలిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చింది. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ మన మీద వ్యాపారం చేస్తూ మన జుట్టు మీద పన్నేసింది. అదే విధానాన్ని ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వారసులు విదేశీయుల యొక్క తొత్తులు ఆనాటి ఆర్ఎస్ఎస్ జన్ సంఘ్ వాళ్ళు ఇవాళ వారి వారసులు బీజేపీ పరిపాలిస్తున్నారు. వాళ్ళు కూడా మన మీద గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి మనల్ని ఏ రకంగా మళ్ళీ ఒక పోరాటం చేయవలసిన పరిస్థితిని ఈ బీజేపీ ప్రభుత్వం కల్పించింది. ఉదాహరణకు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసినట్టే ఈరోజు గుజరాత్ నుంచి అదే విధంగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన మోడీ వారి యొక్క వ్యాపార సంస్థలు మన దేశాన్ని ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి, రాజీవ్ గాంధీ గారి నుంచి ఈడ ఎట్లయితే మన యొక్క ఉపాధి కల్పన కొరకు స్థాపించిన సంస్థలను అమ్మి ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ మనం పోరాటం చేయవలసిన పరిస్థితి నెలకొన్నది. వారిచ్చిన వాగ్దానాలు 10 సంవత్సరాల్లో అమలు చేయలేదు. 15 లక్షల రూపాయలు మన అకౌంట్ లో వేస్తా అని మోసం చేసిన నరేంద్ర మోడీకి మనము మరి ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి నరేంద్ర మోడీని గద్దె దించవలసిన అవసరం ఉంది. దేశంలోని CNN సంస్థ సర్వేలో నరేంద్ర మోడీకి ఈసారి 100-150 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలితే ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలని ఆశ పెట్టుకొని మన మీద మతరంగు పురిమి ఏదైతే రాముడి పేరు మీద ఓట్లాడుకునే కార్యక్రమం చేస్తున్న బీజేపీ వాళ్ళు. కావున యావత్ మన కాంగ్రెస్ కార్యకర్తలు మనమంతా ప్రజలను జాగృతి చేసి ఈ యొక్క బీజేపీ రంగును బయట పెట్టాలి. అదేవిధంగా ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈనాటి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మన ప్రతినిధిగా ప్రజా సమస్యలను నిలగట్టుట్లో ప్రజలకు చేరవేసుట్లో తన వంతు ప్రయత్నం చేస్తే బీజేపీ ప్రభుత్వం పాలనలో జరిగిన అన్యాయాలను ఎత్తి చూపే ఉద్దేశంతో ఈ దీక్షా శిబిరం నిర్వహిస్తున్న మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, పెద్దలు మన మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు నరసింహారెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, పెద్దలు వెంకటరామరెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఐదుల అంజన్ కుమార్ గారు, ప్రణయ్ గారు, మరి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టోతో ఎలక్షన్లో ముందుకు వస్తున్న సందర్భంలో గత 10 సంవత్సరాల ముందు బీజేపీ ప్రభుత్వం ఏ మేనిఫెస్టోతో ముందుకు వచ్చిందో అది ఏది కూడా అమలు కాలేదనే మాట ఈ సందర్భంలో గుర్తు చేసే ఉద్దేశంతో ఈ యొక్క దీక్షా శిబిరం జరుగుతుందన్న మాట మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు, అలాగే 3 లక్షల ఉద్యోగాలు రకరకాల వాగ్దానంతో మోడీ ప్రభుత్వం 2014లో కానీ 2019లో కానీ అధికారంలో రావడం జరిగింది. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసపుట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా జరుగుతాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్ననాడు ఈనాటి మంత్రిగా ఆనాటి ఎంపీగా ఏం జరిగింది అనేది మీకు ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే మరి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మానకొండూరు నియోజకవర్గంలోని లేదా కరీంనగర్ పార్లమెంటులోని అన్ని మండల కేంద్రాలలో కస్తూర్బీ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వైద్యపరంగా అభివృద్ధి. నిజంగా ఆనాటి వైద్యం విద్య రంగానికి ఎనలేని పీట కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే మన పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ తో పాటు మానకొండూరు నియోజకవర్గంలో విద్యాపరంగా చాలా అభివృద్ధి జరిగిందనే మాట ఈ సందర్భంలో గుర్తు చెప్తాను.
అదేవిధంగా ఇక్కడున్న ఇప్పటి పార్లమెంటు సభ్యులు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినవి ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి నేనేం అడుగుతా ఉన్నానంటే, ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు లేదా వాళ్ళు చెప్పిన మాట కట్టుబడి పనిచేసే దాంట్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. దానికి తోడుగా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా విఫలమైంది. కానీ మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తూనే భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా మరి 5 గ్యారంటీలతో పాటు ఇంకా 25 అంశాలను రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. మీరందరూ మేనిఫెస్టో చూశారు. కాబట్టి నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజా అవసరాలు అన్ని వర్గాలను మదిలో ఉంచుకొని అందరికీ మేలు చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే మాట మరొకసారి చెప్తూ, మరి ఈనాడు మా ఎంఆర్పిఎస్ నాయకులు పెద్దలు మందకృష్ణ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి పత్రిక వాళ్ళని కోరుతా ఉన్నాను, ఈ మందకృష్ణ మాదిగా నిజంగా కులానికి మాదిగోడే కానీ పనులలో మాత్రము జాతిపరంగా పట్టుదల కానీ న్యాయం చేయాలని ఆలోచన కానీ లేదు. ఎందుకంటే ఆయన ఉన్నది ఈరోజు బీజేపీ పార్టీలో, మాట్లాడేది కాంగ్రెస్ గురించి. మేము కూడా బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? మీరు ఇచ్చిన మాట కట్టుబడి పని చేయలేదు, మీరు ఇచ్చిన అన్ని తప్పారు, మీరు అన్ని తప్పులు చేశారని ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లనే మందకృష్ణ మాదిగా మేము అడుగుతా ఉన్నాం, ఒక మాదిగ బిడ్డగా బీజేపీ నుంచి టికెట్లు కేటాయింపులో నువ్వు బీజేపీ పార్టీలో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలతో పాటు మాదిగలకు మాలలకు ఏ రకంగా టికెట్లు పంపిణీ జరిగింది అనేది చెప్పకుండా ఒక్క తెలంగాణ విషయంలోనే అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నాడు. అది ఆయన స్థాయికి కానీ ఆయనకు అవసరం లేని అంశం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అయి ఉండి కాంగ్రెస్ టికెట్ రాలేదంటే ఆలోచిస్తుంది పార్టీ కూడా, అరే కాంగ్రెస్ ఉన్నాడు పై అన్యాయం జరిగింది అంటాడు. దీన్ని ఆలోచించి నువ్వు ఉన్నది బీజేపీ పార్టీలా, టికెట్ అడిగేది ఎవరి గురించి అడుగుతాను? కాంగ్రెస్ వాళ్ళ గురించి. ఇది అవసరమా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి మందకృష్ణ మాదిగ అయితే ఎలా అయితే మాదిగలను తప్పుదో పట్టించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందో, ప్రత్యేకించి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో వారు తీసుకున్న పంతాన్ని ఖండిస్తా ఉన్నాం. ఒక మాదిగ బిడ్డగా పార్టీలకు అతీతంగా ఒక కులం నీ అడ్డు పెట్టుకొని పనిచేయవలసిన నీవు ఒక పార్టీకి అమ్ముడు పోయినట్టు, ఒక పార్టీ కొరకే పనిచేస్తున్నట్టు వారి ఎమ్మటే ఉండి ఇతర పార్టీలను ఎండగట్టే ప్రయత్నం చేయటం మాదిగ యొక్క గౌరవాన్ని నువ్వు కించపరుస్తున్నావు అనే మాట మందకృష్ణ మాదిగ హెచ్చరిస్తా ఉన్నారు. సోదరులారా, అదే విధంగా మరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా విద్యాపరంగా వైద్యపరంగా ఏం చేసిండో శ్వేతపత్రం విడుదల చేయాలని చాలా సార్లు కాంగ్రెస్ సోదరులు కోరారు. అయినప్పటికీ ఎలాంటి ప్రకటన కానీ శ్వేతపత్రం కానీ విడుదల కాలేదు. కానీ ఆనాడు పార్లమెంటు సభ్యులుగా పొన్నం ప్రభాకర్ ఉన్ననాడు, ఇటు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఏమి అభివృద్ధి జరిగిందంటే చర్చకు మేము సిద్ధం. ఈనాడు విద్యాపరంగా వైద్యపరంగా రోడ్ల పరంగా ఈ రోడ్ల జరుగుతా ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వరంగల్ టు మానకొండూరు నుంచి ఒక రోడ్డు మన సిరిసిల్ల మన లక్షపేట మీదుగా పోయే రోడ్డు. అప్పుడు నాకు గుర్తుంది, పొన్నం ప్రభాకర్ గారు మన కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి మేము సాయంత్రం పోయినప్పుడు ప్రభాకర్ గారు ఏమంటారు వడలు తినిపించినప్పుడు అన్నాడు, ప్రభాకర్ ఈ రోడ్డు గురించి ఏందా నువ్వు తప్పుకో దరఖాస్తు ఇస్తున్నావు అని అంటే, నాకు తెలిసి అది 2013లో దానికి నాంది పలికి 14లో జీవో వచ్చింది. దాని తర్వాత వచ్చిన పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా కొంచెం సంఘాలు ఎగరేసింది. ఇది వాస్తవం, పత్రికా పరంగా చెప్పదలుచుకున్నాం, దానికి రుజువులు కూడా ఉన్నాయి. నేనేం అడుగుతా ఉన్నాను, ఇంకా చేసిన పని చెప్పుకుంటే గౌరవంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు, ఓటేయడానికి విశ్వాసంతో ముందుకు వస్తారు. నేనేం అడుగుతా ఉన్నా, దయచేసి మీరు ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రానికి కానీ లేదా ఈ యొక్క మీ ఆలోచనలో మేము అందరికీ చేసినామన్న మాట చెప్పే క్రమంలో ఏమేమి చేసిరో ఒక శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా నేను ఒక కార్యకర్తగా లేదా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారతీయ జనతా పార్టీని కోరుతా ఉన్నాను.
సోదరులారా, మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం దేశంలో అన్ని వర్గాలను అణచివేసడంతో పాటు ప్రత్యేకించి దళితుల పట్ల మంచి వ్యవహారం లేదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమం ద్వారా మనము కాంగ్రెస్ కార్యకర్తలుగా మన నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ఇచ్చిన మాట కట్టుబడి మన నాయకత్వం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మరి అమలు పరుస్తున్న తీరును కూడా ప్రజలకు వివరించి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన మిత్రులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేంద్ర గారు, నగనూరు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కోడూరు సత్యనారాయణ గౌడ్ గారిని మల్లికార్జున రాజేంద్ర గారు, అదేవిధంగా రేపు ముస్లింలు ముందుకు తీసుకుపోతా ఉంటే మరి రేపు ముందుకు పోతా ఉన్నారు. శ్రీనివాస్ నగర్ మన ఎమ్మెల్యే విధంగా కాంగ్రెస్ సవాల్ చేసినాము. శ్రీనివాస్ నేత, ఏ గ్రామంలో కానీ తెలుగుదేశం పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఓన్లీ అవుట్ సైడ్ అక్కడక్కడ 100 గజాలు 50 గజాలు ఇచ్చినారు, చేతులు దులుపుకున్నారు. కానీ ఎకరాలు ఇచ్చి బలహీన వర్గాల దళితులకు భూస్వామ్యాలు చేపట్టి దళితుల నుంచి భూములు తీసుకొని ఈ రోజు పేద పొందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని దృష్టి పెట్టుకొని రాబోయే ఎన్నికలు చిట్ట చివరిగా మన ఇన్ఛార్జ్ మాట్లాడే ముందు తమ్ముడు కొంచెం అన్ని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వైఫల్యాలను తెలియజేయడానికి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావంగా విచ్చేసిన పెద్దలు ప్రభుత్వ విపాన్ శ్రీనివాస్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, పెద్దలు నరసింహారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, హరిపల్లి మోహన్ గారు, నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 2004 నుంచి 14 వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ అధికారం ఉన్నప్పుడు ఈ దేశంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా మోడీ మనమేదో ఈ దేశాన్ని ఏదో రోజుగా తింటున్నట్టు ప్రచారం చేసుకొని భారతదేశ సొమ్ము స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఆనాడు మాయ మాటలు చెప్పి, అంతేకాకుండా ఈ దేశంలో యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి 2014 మార్చి 31 వరకు ఈ దేశంలో అప్పులు 58 లక్షల కోట్ల అప్పులుంటే 9 సంవత్సరాలలో 100 లక్షల కోట్ల అప్పు చేసి ఈ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించినటువంటి మోడీ ఆనాడు మనం అధికారంలో నాడు US డాలర్ 43 రూపాయలు ఉండే, ఇవాళ 83 రూపాయలకు చేరి ఈ దేశంలో మొత్తం ఆర్థికంగా పతనావస్థకు చేర్చినటువంటి మోడీ ఇలా మళ్ళొక్కసారి మూడోసారి కూడా మోసం మళ్ళీ మాయ మాటలతో చెప్పి మళ్ళొక్కసారి ప్రభుత్వంలోకి రావడానికి
ప్రయత్నం చేస్తుండు. ఈ ప్రయత్నాల్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లాగా ఇంకా నెల రోజులు కూడా పూర్తిగా సమయం లేదు. ఇంటింటికి ప్రతి ఇంటికి చేరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసింది, ముఖ్యంగా దళితులకు ఏం చేసింది, బడుగు బలహీన వర్గాలకు ఏం చేసింది, మహిళలకు ఏం చేసింది, ఈ దేశం వ్యవసాయ రంగంగా పారిశ్రామిక రంగంగా అన్ని రంగాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ 10 సంవత్సరాల మోడీ వచ్చినాక దేశం ఏ విధంగా దిగజారింది ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు ప్రతి ఓటర్కి తెలియజేసి, ఇలా మోడీ అనేది కేవలం సోషల్ మీడియాను వాడుకొని అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటూ చలామణి అవుతుండు. ప్రతిసారి కూడా అబద్ధాలు ఎప్పుడు గెలవై గతం మొన్నటి వరకు చూసినాం. కేసీఆర్ మళ్ళా మీరే ముఖ్యమంత్రి అవుతుందని ఏ విధంగా అయితే భావన ప్రజలు ఒక్కసారి ఏ విధంగా ఆయన దెబ్బ కొట్టినో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీకి అదే విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి ఖచ్చితంగా ఈ మోడీని ఈసారి గద్దె దింపి మన నాయకుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండాలని మతాలకు కులాలకు అతీతంగా దేశం విజయం కాకుండా చూడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పాదయాత్ర చేసిన పాదయాత్ర స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త ఇలా బాగా కష్టపడాలి. ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సీట్లు మనం గెలవాలి. ఈ పార్లమెంట్ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ దళితులను ఊరికి అవతల ఉంచాలి. బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య ఉండకూడదు, ఉద్యోగాలు ఉండకూడదు. అందుగురించే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. రిజర్వేషన్లను అడగకుండానే తీసేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మా దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్ అందరూ కూడా దయచేసి ఒక్కసారి గమనించి మోడీకి ఈసారి తప్పకుండా ఆయనను పీఠం వదిలించాలని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా, ప్రధానమంత్రిగా కావాలన్న దీక్షతో మీరందరికీ వెళ్ళి ఒక ప్రమాణం చేసి నేను నా వంతుగా ఇన్ని ఓట్లు వేయిస్తా, ఈ యొక్క కరీంనగర్ జిల్లా లోపల రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడ నుండే మొదటి ఓటు వేయిస్తా అని అందరూ కూడా కంకణబద్దులైండి మీరు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. మరి చిట్ట చివరిగా మా ఇన్ఛార్జ్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ నర్సింహారెడ్డి గారిని ఒక్క నిమిషం మాట్లాడి వలసగా నేను కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు సోదరుడు కవంపల్లి సత్యనారాయణ గారు, సోదరులు మంత్రివర్యులు ప్రభాకర్ గారు, పల్ల ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, సత్యం గారు, వేదిక పైన ఉన్న మిగతా పెద్దలందరూ, సోదరి వాళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారం. బీజేపీ 10 సంవత్సరాల పాలనపై, అమలు కాని హామీలపైన నిరసన చేయడానికి ఈ దీక్ష చేపట్టిన పొన్నం ప్రభాకర్ గారు వారి సహచరులందరికీ సంఘీభావం చెప్పడానికే నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. నా వంతు కృషిగా నేను ఈ కరీంనగర్కు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేశాను. అప్పుడు తర్వాత ఇంకా కొత్త ఇన్ఛార్జ్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు నేనే ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాను వాళ్ళు అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ సంతోషం. ఇక్కడ నాకున్న సంబంధాలు మీ అందరినీ హృదయపూర్వకంగా మరోసారి కలుసుకునే అవకాశం దొరుకుతుందని ఈ సంఘీభావం జరపడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇకపోతే అందరూ అనుకున్నట్టు ఇప్పుడు 40-50 కాదు, ఒక 29 రోజులు మాత్రమే నిండింది. తెలంగాణ రావడంలో పొన్నం ప్రభాకర్ గారి పాత్ర ఎంత కీలకమనేది నేను ఢిల్లీలో ఉండి ప్రత్యక్షంగా చూశాను. మా జైపాల్ రెడ్డి గారు చెప్పిన పద్ధతి ప్రకారం, ఆయన చెప్పిన మాటల్లోనే ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు మీరా కుమార్ని ఒప్పించిన తీరు, అది మా జైపాల్ రెడ్డి గారు చనిపోయినంత వరకు ఎక్కడైనా ఆయన చెప్పేవారు.
ఇప్పుడు మీ అందరికి ఒకటే, ఎంతమంది చాలా మంది మాట్లాడారు. ఇంకా 29 రోజు నాడు అంటే వచ్చే 13 తారీఖు నాడు మన పోలింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు సాధ్యమైనంత వరకు మనందరం కూడా కృషి చేసి ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా బహుశా ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళిపోతుండొచ్చు, వాళ్ళ అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం రాహుల్ గాంధీ కాంత ఇవ్వాలని మనం చేస్తూ సెలవుస్తున్నాం. పొన్న ప్రభాకరన్ ఆశీర్వాదంతో ఇద్దరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఈ పార్లమెంట్ భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమిని ఉన్న భూములన్నీ వేసినందుకయ్యా భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమిని ఉన్న భూములన్నీ కబ్జ చేసినందుకయ్యా కళ్ళబల్లి మాటలతో కాలమెల్ల చరిత్ర లేనోడు ఆయన భార్య పేరు ఎవరికన్నా తెలిస్తే ఒక్కరు చెప్పుర్రి. ఇక్కడున్న బండి గుండు సంజయ్ ని ఎల్లగొట్టాలి. బీజేపీ పార్టీ దియాక్యా తెలంగాణ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.